జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ మధ్యలో హాట్ లైన్ నడుస్తుంది. అందుకోసం ఏపీలో జరుగుతున్న చాలా ఇష్యూస్ మీద రాహుల్ గాంధీ స్పందించడం లేదు అంటున్నారు జగన్. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే, ఓట్ల చోరీ ఇష్యూ మీద గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. ఓట్ల చోరీ ఎట్లా జరుగుతుంది అనే దాని మీద ఆయన వాళ్ళ పార్టీ ఎంపీలకు, లేదు అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి దీని మీద పోరాడుతున్నారు. 2-3 రోజుల కిందట పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు వీళ్ళందరూ ర్యాలీకి కూడా ప్లాన్ చేశారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. దీన్ని ఒక పెద్ద ఉద్యమంలా చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఓట్ల చోరీ మీద ఇకపై సహించేది లేదు, చాలా చోట్ల ఈ ఓట్ల చోరీ జరిగింది అనేది ఆయన చెప్తూ వస్తున్నారు. కొన్ని రోజుల కిందట జరిగిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అయితే ఆయన చాలా ఎగ్జాంపుల్స్తో సహా ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కరెక్ట్గా లేవు, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు అనేటువంటిది అటువైపు నుంచి వస్తున్నటువంటి సమాధానం. కానీ రాహుల్ గాంధీ దీని మీద రోజు మాట్లాడుతున్నారు, రోజు ఒక రకమైనటువంటి సంచలనాలకు తెరతీస్తున్నారు. కొంతమంది చనిపోయినటువంటి వ్యక్తులని కూడా ఈ రోజుకి ఓటర్ల లిస్టులో చూపిస్తున్నారు అనేటువంటి ఆరోపణ కూడా ఆయన చేస్తున్నారు. ఇంకా చాలా చోట్ల ఒకే కుటుంబంలో ఒకే ఇంటి పేరు మీద కొన్ని వందల సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. కొంతమంది ఓట్లని మాత్రం అనవసరంగా తొలగించారు, కొంతమందికి మాత్రం రకరకాల చోట్ల ఓట్లు ఉన్నాయి. ఇట్లా రకరకాల ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఆరోపణలు కాదు, నాకు వీటి మీద ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది, ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అనేది కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఇప్పటికీ కొన్ని ఆధారాలను నేను బయట పెట్టాను, మీడియా ముందు కావచ్చు, లేదంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కావచ్చు తీసుకొచ్చిన, ఇంకా వేరే ఆధారాలను రానున్న రోజులలో ఇంకా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా మీడియా ముందు పెడతా అని చెప్తున్నాడు. అయితే ఇంత ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ బీహార్లో జరుగుతున్నటువంటి ఓట్ల చోరీకి సంబంధించిన దాని మీద మాట్లాడుతున్నాడు, యూపీలో జరుగుతున్నటువంటి ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఏపీలో జరిగిన ఓట్ల చోరీ గురించి మాత్రం ఎందుకు మాట్లాడడం లేదు రాహుల్ గాంధీ అన్నది ఇప్పుడు జగన్ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏపీలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్స్లో చాలా భారీ వ్యత్యాసం ఉంది. కానీ దాని మీద మాత్రం ఈ రోజు వరకే ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో కావచ్చు, లేదు అంటే మీడియా ముందు మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఏపీకి సంబంధించిన ఇష్యూని ఈ రోజు వరకు ఎందుకు పాయింట్అవుట్ చేయడం లేదు అనేది జగన్ అడుగుతున్నటువంటి ప్రశ్న. దాంతోపాటు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ ముగ్గురు హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు. అందుకోసమే ఆయన చంద్రబాబుకి ఇబ్బంది పెట్టేటువంటి మాటలేవి మాట్లాడడం లేదు అనేది జగన్ చేస్తున్నటువంటి ఆరోపణ. వీళ్ళు ముగ్గురు హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు, అందుకోసమే ఏపీలో జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ పైన రాహుల్ గాంధీ మాట్లాడడం లేదు, ముఖ్యంగా ఓట్ల చోరీకి సంబంధించిన ఇష్యూ మీద మాట్లాడడం లేదు అనేటువంటిది. ఇది ఒకటే కాదు, ఇంకొక మేజర్ ఇష్యూని ఆయన తెర మీదకి తీసుకొచ్చిండు నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో. గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పులో ఎన్నికల రిజల్ట్ రోజు ఇది ఓట్లకి సంబంధించినటువంటి ఇష్యూ బయటపడింది. కానీ ఈ రోజు వరకు కూడా మాట్లాడడం లేదు అనేది ఒకటైతే, ఇంకొకటి ఏంటి అంటే అక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ ప్రశ్నించాల్సింది ప్రభుత్వాలని, కానీ ఈ రోజుకి వైసీపీ నాయకులను, నన్ను అంటే జగన్ అన్నట్టు అక్కడ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళపైన మాట్లాడుతున్నారు. కానీ ప్రశ్నించాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు అని అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ హైకమాండ్, వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీనే చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో ఉన్నాడు. కాబట్టి ఆ విషయం తెలిసే మాణిక్యం ఠాకూర్ ప్రతిసారి కూడా ప్రభుత్వం మీద ఈగ వాలనీయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఇంకా వైసీపీకి సంబంధించిన నాయకులనే, వైసీపీనే విమర్శిస్తున్నాడు. కానీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి వాదన. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చాలా ఇష్యూస్ మీద ఎందుకు మాట్లాడడం లేదు అంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీల అమలు ఈ రోజు వరకు జరగకపోయినా కూడా ఎందుకు మాట్లాడడం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు, దీన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళు హాట్ లైన్లో ఉన్నారు అనేటువంటిది జగన్ చేస్తున్న వాదన. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి చర్చ ఏం తీసుకొస్తున్నారు అంటే, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూ మీద
ఎప్పుడు ఏది జరిగినా కూడా ఎన్డీఏకి సపోర్ట్గా మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఓట్ల చోరీకి సంబంధించి అన్ని వేళ్ళు ఎన్డీఏ వైపు, ఎలక్షన్ కమిషన్తో పాటు ఎన్డీఏ వైపు, మోడీ వైపు అన్ని వేళ్ళు చూపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ మీద కూడా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడడం లేదు అనేటువంటి ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఇప్పుడు గతంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన చంద్రబాబు నాయుడు మాట్లాడేవాడు. అంతెందుకు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన దాని మీద కూడా ఎన్డీఏకి పాజిటివ్గా దాన్ని సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మాట్లాడిండు. అక్కడ ప్రతిపక్షాలు గొడవలు చేస్తున్నప్పుడు, ప్రతిపక్షాలు ఆపరేషన్ సింధూర్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న టైంలో వీళ్ళందరూ కూడా దాన్ని సమర్థించినలాగా మాట్లాడారు. ఇప్పుడు ఓట్ల చోరీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద రాహుల్ గాంధీ డైరెక్ట్ మోడీ ఎలక్షన్ కమిషన్తో పాటు మోడీని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఈ సందర్భంలో మోడీకి సపోర్ట్గా చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడడం లేదు? దీని గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాహుల్, చంద్రబాబు నాయుడు దగ్గరికి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టే ఇక్కడ మోడీకి సపోర్ట్గా మాట్లాడటం లేదు. రాహుల్ గాంధీ ఇన్ని ఆరోపణలు చేస్తున్నా కూడా రాహుల్ని విమర్శించడం లేదు అనేటువంటిది జగన్ చేస్తున్నటువంటి ఆరోపణ. కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించడం లేదు. వాళ్ళ అగ్రనాయకత్వం నుంచి మొదలు పెడితే కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పనులు చేయట్లేదు. ఈ రోజుకి కూడా వైసీపీ నాయకులని ప్రశ్నించే దానికే ముందు ఉంటున్నారు అనేటువంటిది జగన్ చేస్తున్న ఆరోపణ. వాళ్ళు ముగ్గురు హాట్ లైన్లో ఉన్నారు, జగన్, చంద్రబాబు, రాహుల్ గాంధీ అనేటువంటిది. అయితే ఇది నిన్న జగన్ మాట్లాడింది. అయితే తెలంగాణలో కూడా ఒక చర్చ ఏముంటుందంటే, తెలంగాణలో కూడా రేవంత్ చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తున్నాడు అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది మేధావి వర్గం చాలా సందర్భాలలో చెప్పింది. అది బనకచెర్లకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల సందర్భాలలో చంద్రబాబు నాయుడు చెప్పినలానే, లేకపోతే చంద్రబాబుకి వత్తాసు పలికేలాగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి అనేటువంటి విమర్శని మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ రాహుల్ గాంధీ. కానీ ఆయన చాలా సందర్భాలలో నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా, టీడీపీ కాలేజీలో ఉన్నా, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో తనకి సంబంధాలు ఉన్నట్లుగా చెప్పుకున్నాడు. అంటే నేను ఇప్పటికీ చంద్రబాబు నాయుడుతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నా అనేటువంటి అర్థం వచ్చేలానే మాట్లాడిండు. కాబట్టి వీళ్ళిద్దరికీ మధ్యలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళ హైకమాండ్కి సంబంధించిన నాయకులని, చంద్రబాబు నాయుడిని కలపడంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటువంటిది కూడా ఒక చర్చ నడుస్తుంది. వీళ్ళు ముగ్గురు హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు కాబట్టే కేంద్రంలో ఎన్డీఏకి సంబంధించినటువంటి దాన్ని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. స్టేట్కి వచ్చేసరికి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి సాహసం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చేయడం లేదు. ఎందుకోసము అంటే వీళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి సఖ్యత కారణంగానే, వీళ్ళ అగ్ర నాయకులకు ఉన్నటువంటి హాట్ లైన్ల కారణంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజుకి కూడా వైసీపీని విమర్శిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడిని కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించడం లేదు అనేటువంటిది జగన్ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఇది రాజకీయాలలో కొంత సంచలనంగా మారింది. నిన్న జగన్ చేసినటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ మధ్యలో హాట్ లైన్ ఉంది అనేటువంటి ఇష్యూ.